చూసి రండి. మాకు అర్థం కాలేదు. ఇజ్రాయెల్ ఏంటి, టెక్నాలజీ ఏంది, ఏంటా టెక్నాలజీ అనంటే మనం ఇప్పుడు వాడుతున్నామే డ్రిప్ అని. ఆ డ్రిప్ టెక్నాలజీని మొట్టమొదట ప్రపంచంలో డెవలప్ చేసింది ఇజ్రాయెల్. వెళ్ళమని చెప్పిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 30 సంవత్సరాల క్రితం భారతదేశం కాదు ప్రపంచంలో ఎవ్వరూ ఆలోచన చేయని రోజుల్లో రాయలసీమ తలరాతలు మారాలంటే, రాయలసీమ రైతు జీవితాల్లో వెలుగు నింపాలంటే నీళ్లు కావాలి, నీళ్ల ఉపయోగాన్ని మెరుగుపరచాలి, అది ఒక డ్రిప్ ద్వారానే సాధ్యమని చెప్పి ఆ రోజు కమిటీలో మమ్మల్ని కూడా పంపించి మొట్టమొదటిసారి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే ఇంట్రడ్యూస్ చేశాం. అంతటి ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి, 30 సంవత్సరాల ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి. ఊహించుకోగలమా ఈరోజు డ్రిప్ లేని జీవితం ఈరోజు రైతుకు కుదురుతుందా? మిమ్మల్ని అడుగుతున్నా. డ్రిప్ మన జీవితాల్ని మార్చిందా లేదా? ఆ డ్రిప్ని భారతదేశంలో మొదట తెచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు అని చెప్పుకోవడానికి గర్వపడదాం మనం. ఒకటేంటి, అట్లాంటి డ్రిప్ని తీసుకొచ్చే ఈరోజు ఎక్కడున్నాం మనం? ఈ 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో డ్రిప్ని పడుకోబెట్టారు. 1 ఎకరా కన్నా ఈ జిల్లాలో డ్రిప్ ఇచ్చారా? ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే 800 కోట్లతో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేస్తే పైపులు తుప్పు పడిపోతున్నాయి. 1 అడుగు ముందుకు పడలేదు 5 ఏళ్లలో. మళ్ళీ వచ్చాడు నాయకుడు. అధికారం లేకొచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే భారతదేశంలో 2వ స్థానానికి చేరింది అనంతపురం జిల్లా డ్రిప్ వినియోగంలో. అంటే అది మన నాయకుడి గొప్పతనం అనేటువంటిది సందర్భంగా చెప్తున్నాం. నాయకుడి బాటలో నడిచినటువంటి జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ని, సంబంధిత శాఖ వారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా. భారతదేశంలో 2వ స్థానానికి 10 నెలల్లో చేరడం అంటే సామాన్యమైన విషయం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అది ఆయనకి జిల్లా పట్ల ఉన్నటువంటి ప్రేమ. గుర్తు చేస్తాను, ఈ జిల్లాలో పుట్టకపోయినా ఆయనకి జిల్లా మీద అపరిమితమైన ప్రేమ. ఆయన మర్చిపోయాడేమో కానీ నేను మర్చిపోలేదు. ఓ పుట్టినరోజుకి వచ్చాడు, గొల్లపల్లి రిజర్వాయర్కి శంకుస్థాపన చేశాడు. మళ్ళీ పుట్టినరోజు జరుపుకునే లోపల గొల్లపల్లి రిజర్వాయర్ను ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయడం వలన ఇవాళ కియా ఫ్యాక్టరీ వచ్చింది, ఉద్యోగాలు వచ్చాయి, మన పిల్లల భవిష్యత్తు మారింది. మళ్ళీ సంవత్సరంలో పుట్టినరోజు జరుపుకోవడానికి ఇంట్లో పండుగ చేసుకుంటే మండు టెండలో పామిడిలో కూర్చున్నాడు. ఆ రోజే జీవో ఇచ్చాడు. ఇక్కడ కూర్చుని నేను అనంతపురం దాటేలోగా ఈ హంద్రీనీవా కాలువ వెడల్పు చేసే జీవో ఇక్కడ రావాలి, నేను ఇక్కడే విడుదల చేయాలన్నాడు. జీవోని పామిడిలో పుట్టినరోజున విడుదల చేశాడు. విడుదల చేయడంతో ఆగిపోలేదు. ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు మన తలరాతలు మార్చేందుకు తన జీవితాన్ని ధారపోస్తున్నాడు అనేది మన తరం గుర్తుంచుకోవాలి. జీవో ఇచ్చి ఆగిపోలేదు, పనులు వెంటనే ప్రారంభించాలి. అప్పుడున్నటువంటి 10 మీటర్ల బెడ్ విడ్త్ సరిపోదు, రెట్టింపు చేయండి అన్నాడు. జీవో ఇచ్చాడు, పనులు ప్రారంభించాడు. 37% పనులు పూర్తయినాయి 2014 నుంచి 19 లోపల. జీవోలకు, పేపర్లకి పరిమితం కాలేదు, పనుల పరుగులు పెట్టించాడు ఆయన. 37% పూర్తయినాయి. దురదృష్టవశాత్తు ఈ జిల్లా దరిద్రం. ఆ సంవత్సరంలో మళ్ళీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వచ్చే ముందు ఇదే ఉరవకొండకు వచ్చి జలదీక్ష పెట్టాడు. మర్చిపోయింటారు ఆ పార్టీ నాయకులు కూడా గుర్తు చేస్తున్నా. ఎన్నికలకి 3 నెలల ముందు వచ్చి ఉరవకొండలో జలదీక్ష పెట్టి ఏమన్నాడు? ఎలక్షన్లు గెలిస్తేనే 3